ఇవాల్టి అమెరికా పరిస్థితి ఖచ్చితంగా ఓ 25 ఏళ్ల తర్వాత భారతదేశం ఎదుర్కొంటది. ఆ రోజుకి నేను బతికుంటే ఈ మాట మాట్లాడింది కరెక్ట్‌గా చెక్ చేసుకుంటానేమో. లేదా అప్పుడు ఇది గుర్తు చేస్తాను. ఇవాల్టికైతే మాత్రం ప్రస్తుతం మన భారతదేశం అనేటటువంటి వాళ్ళకి కష్టపడేటటువంటి తత్వం ఉంది. ప్రపంచంలో ఎక్కడికెళ్ళినా బ్రతకగలుగుతున్నారు. అమెరికా ఎళ్లి ఎంఎస్‌లు చేస్తూ పిజ్జా సెంటర్‌లో పనిచేయడం, లేకపోతే రెస్టారెంట్‌లో క్లీన్ చేయడం అంటే ఆషామాషీ కాదు. మన దేశంలో చేయడానికి సిగ్గుపడుతున్నాం గానీ అక్కడికెళ్లి చేయగలుగుతున్నాం. అది ఆషామాషీ కాదు. బట్ నెక్స్ట్ తరం సాధ్యమవుతదా? ఎందుకంటే అతిశయం పెరిగిపోయింది ఇప్పుడు యువతరంలో. మనం కష్టపడటం మన పిల్లలు కష్టపడకూడదనేటటువంటి తత్వం పెరిగిపోయింది. ఇదంతా ఇప్పుడు ఎందుకు చెబుతున్నా అంటే, ఇలా కష్టపడే తత్వమే హెచ్-1బీ వీసాలు మనకు కారణమైనయి. అవతలోడు 8 గంటల డ్యూటీ అని 6 గంటలు పని చేస్తే, మనోళ్ళు 6 గంటల డ్యూటీ అని 12 గంటలు పని చేస్తారు. అట్లాంటి మెంటాలిటీ ఉన్నటువంటోళ్ళు కాబట్టి మనకు అవకాశాలిచ్చారు. ఇప్పుడు మొన్న ట్రంప్ వచ్చాక మనోళ్ళని తీసేస్తే అప్పుడు అమెరికా వాళ్ళకి అవకాశాలనుకున్నాడు. క్రమంగా అమెరికా వాళ్ళకి అది భారమయింది. షాపుల్లో దగ్గర నుంచి, షాపింగ్ మాల్స్ దగ్గర నుంచి అనేక రకాల చోట్ల మళ్ళీ మన వాళ్ళే కావాల్సొస్తున్నారు. ట్రంప్ సర్కార్ సైలెంట్ అయిపోతుంది. నిదానంగా యూ టర్న్ తీసుకుంటోంది. ఇటు వీళ్ళు అంతే హెచ్-1బీ వీసాల విషయంలో కూడా అబ్బే మేము ఎవరిని వెళ్ళగొట్టం. మేము అందరిని బాధ్యతగా చూసుకుంటాం అని చెప్తోంది. ఎందుకని? నిపుణులైన పనివారికి ఇచ్చేటటువంటి హెచ్-1బీ వీసాలు. అది తీసేస్తే నాశనం అయ్యేది అమెరికా. గ్రహించింది. ఇప్పుడు ట్రంప్ స్టేట్మెంట్లు ఇస్తుంటాడు. వాళ్ళ డిపార్ట్మెంట్లు సైలెంట్‌గా ఉంటాయి.